ఏంది బాబర్ భయ్యా ఈ డౌన్ఫాలు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. 2 సంవత్సరాల ముందు ఎసొంటి సెంచరీలు కొట్టేటోనివి. ఇప్పుడు నువ్వు మంచిగా ఆడకపోయేసరికి మనం ఈ వెస్టిండీస్తోని వన్డే సిరీస్ కూడా ఓడిపోయినాం. వాట్ హ్యాపెండ్? ప్రాబ్లమ్ ఈస్ వాట్? ఇప్పటికైనా ఏమైంది రిజ్వాన్ భాయ్? మొన్ననే కదా 2 మ్యాచ్ల ముందు గీ వెస్టిండీస్తోని 47 రన్స్ కొట్టిన. ప్లేయర్ అన్నాక కొద్దిగా ఫామ్ డిప్ అయితేనే ఉంటుంది. మళ్ళా ఫామ్ల కత్తది. కొద్దిగా డిప్ అయిందా? ఇప్పటికి నువ్వు సెంచరీ చంపి 71 ఇన్నింగ్స్ అయినాయి. 712 రోజులైనాయి. అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. అంతేకాదు లాస్ట్ టైం నువ్వు సెంచరీ కొట్టింది అసోసియేట్ నేషన్ నేపాల్ మీద 2023లా. 59 ఉన్న నీ వన్డే యావరేజ్ ఇప్పుడు 54 వచ్చింది. టెస్ట్ T20 ర్యాంకింగ్స్లా టాప్ 15లో కూడా లేవు. నువ్వేదో బాబ్జీ ద కింగ్ ఒరిజినల్ కింగ్ రికార్డులన్నీ బ్రేక్ చేస్తావు అనుకుంటే ఇప్పుడు ఆయన రికార్డులలో సగం కూడా కొట్టేటట్లేవు కదా. ఇంకా కొన్ని రోజులైతే శుభ్మాన్ గిల్లే నీ రికార్డులన్నీ బ్రేక్ చేస్తాడు. పరిస్థితి ఇంత దారుణం అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అప్పుడు విరాట్ కోహ్లీ అన్న గిట్లనే 2 సంవత్సరాలు ఫామ్లో లేకపోతే దిస్ టూ షెల్ పాస్ అని ట్వీట్ పెట్టినా. ఇప్పుడు నాకెవరు పెట్టాలి దిస్ టూ షెల్ పాస్ అని? బాబ్జీ బాయ్ టెన్షన్ పడకు. కరెక్ట్ 2-3 సంవత్సరాల తర్వాత అన్ని ఫార్మాట్లలో నీకంటే ఎక్కువ రన్స్ సెంచరీలు నాకే ఉంటాయి. ఇక నువ్వు రిటైర్మెంట్ ఇచ్చేలోపు మా కోహ్లీ అన్న కొట్టిన రన్స్లో సగం కొట్టినా కానీ గ్రేట్ అన్నట్టే. ఎనీవే నువ్వు మళ్ళా ఫామ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. లాస్ట్ వరల్డ్ కప్కి క్వాలిఫై కాలే, ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై కాలే. అందుకే ఈసారి వన్డేలలో ఎట్లయినా మంచిగా ఆడాలని మైండ్లో ఫిక్స్ అయినా. అందుకే మీతోని వన్డే సిరీస్ కూడా గెలిపించిన. అట్లుంటది గీ షాయి ఓప్తోని. ఇప్పుడు వెస్టిండీస్కి నువ్వే కింగ్ ఉన్నట్టున్నావు కదా వన్డేలల్లా. బాబ్జీ భయ్యా వాస్తవం చెప్పాలంటే గీ షాయి ఓప్ అన్న నీ దగ్గర దాకా వచ్చిండు. ఇంకో 2 సంవత్సరాలలో నిన్ను కూడా తాడతాడు. అట్లా ఆడతాడు మనోడు. వాట్ ద టాకింగ్ హెల్ ఆర్ యూ శుభ్మాన్ గిల్లు? షాయి ఓప్ నా రికార్డుల దగ్గరికి వచ్చిండా? ఏ యాంగిల్ నీకు అట్లా అనిపిస్తుంది? యాంగిల్ ఏమున్నది? స్టాట్స్ ఆర్ స్పీకింగ్ బాబ్జీ భయ్యా. నువ్వు వన్డేలల్లో 131 ఇన్నింగ్స్లా 6291 రన్స్ చంపినవు. అదే హోప్ భయ్యా 137 ఇన్నింగ్స్లా 5879 రన్స్ చంపిండు. ఆల్మోస్ట్ నీ దగ్గర దాకా వచ్చిండు. వన్డేలల్లో నీకు 19 సెంచరీలు ఉన్నాయి. హోప్ భయ్యాకి 18 సెంచరీలు ఉన్నాయి. ఇంకో 4-5 వన్డే సిరీస్లు అయినాయి అంటే ఖచ్చితంగా షాయి ఓప్ భయ్యా నిన్ను దాటేస్తాడు. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ దిస్? కరెక్ట్ గిల్లు, నువ్వు చెప్పేదాకా నేను కూడా గమనించలేదు నాకు ఇన్ని రికార్డులు ఉన్నాయని. ఎక్కడనో ఉన్న వెస్టిండీస్ క్రికెట్ని ఇంకెక్కడికో తీసుకుపోవడానికి వచ్చిన హోపు. ఈసారి వచ్చే వన్డే వరల్డ్ కప్కి ఎట్లయినా మీ టీంని క్వాలిఫై చేసే బాధ్యత నీ మీదనే ఉన్నది. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఈసారి నా టార్గెట్ అదే. బ్రేవిస్ తమ్ముడు, నీకు జింకులో కావాలన్నా, బంకులో కావాలన్నా, చెక్కు కావాలన్నా, క్యాష్ కావాలన్నా, ఏం కావాలన్నా డైరెక్ట్ నాతోనే మాట్లాడు. నీకు వేరే ఫ్రాంచైజీల నుండి ఫోన్ వచ్చినాయి అనుకో అస్సలు లేపకు. సిఎస్కే అంటే బ్రాండు తెలుసు కదా. షూర్ ధోని భయ్యా, ఖచ్చితంగా. అన్సోల్డ్ అయిన నన్ను సీజన్ మధ్యలో బ్రేక్ ఇచ్చిల్లు. నెక్స్ట్ సీజన్ మీకు ఎట్లయినా బ్రేక్ ఇస్తా. ఏంది ధోని భయ్, అందరు ప్లేయర్లు మన ఫ్రాంచైజీలకు రావడానికి రిక్వెస్ట్ చేసుకోవాలి కానీ నువ్వు గా బ్రేవిస్ని రిక్వెస్ట్ చేస్తాను ఏంది తమ్ముడు? మొన్న ఆస్ట్రేలియాతోని మ్యాచ్లా గీ బ్రేవిస్ వాళ్ళని ఎట్లా మడతా పెట్టిండో చూడలేదా? జస్ట్ 56 బాళ్ళల్లో 125 రన్స్, 12 4లు, 8 6లు ఊచకూత కోసిండు. దొరకక చాలా సంవత్సరాలకు మనకు గిసొంటి ప్లేయర్ దొరికిండు. ఎట్టి పరిస్థితులలో ఇచ్చి పెట్టద్దు. అవసరమైతే బ్రేవిస్ని కెప్టెన్ అయినా చేసేటట్టున్నావు కదా. తమ్ముడిని ఇంకో 5-6 సంవత్సరాలు సిఎస్కేకి ఆడియడం కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ. T20లల్లో ఫస్ట్ హాఫ్ సెంచరీ కొట్టక ముందుకే సెంచరీ చంపిన. అట్లుంటది మనతోని. నెక్స్ట్ ఇయర్ సిఎస్కేకి కప్పు గెలిపించుడు గ్యారంటీ. రెడీగా ఉండుల్లి. కోహ్లీ భయ్యా, మన టిమ్ డేవిడ్ ఏం మారలేదు. ఎక్కడికి పోయినా గదే పిచ్చ కొట్టుడు. ఈ డివాల్డ్ బ్రేవిస్ సెంచరీ కొట్టినట్టే మన టిమ్ డేవిడ్ కూడా మొన్న వెస్టిండీస్ మీద సేమ్ సెంచరీ చంపిండు. అదే ఫామ్ కంటిన్యూ చేసుకుంటా సౌత్ ఆఫ్రికా మీద కూడా 83 రన్స్, తర్వాత 50 రన్స్, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేటు. ఎట్టి పరిస్థితులలో డేవిడ్ బాయ్ కూడా మనతోనే ఉండాలి. అరే ఐపీఎల్లో డేవిడ్ బాయ్కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిందే మనం తమ్ముడు. మనల్ని వదిలిపెట్టిపోతాడా? ఏమంటావు డేవిడ్ తమ్ముడు? ఆర్సీబీని బ్యాక్ టు బ్యాక్ కప్పులు గెలిపిస్తే ఎట్లుంటుందా అని ఆలోచిస్తానా. క్రేజీ తమ్ముడు, క్రేజీ. నువ్వు అదే మూడ్లుండు. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సీజన్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. అట్లనే మన ఇంకో స్పూఫ్ ఛానల్ నమస్తే బాస్లో వార్ 2 వర్సెస్ కూలీ సంబంధించిన స్పూఫ్ అయితే చేసిన. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. కింద లింక్ ఇస్తున్న డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా. సో ఇప్పుడంతా వార్ 2 వర్సెస్ కూలీ మ్యాచ్ నడుస్తుంది కదా. సో దానికి సంబంధించిన స్పూఫ్. ఇక అట్లనే ఈ ఛానల్లో నెక్స్ట్ ఏ టాపిక్ మీద స్పూఫ్ చేయాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిన్న ఒక బ్రదర్ అయితే బాబర్ అజమ్ డౌన్ఫాల్ మీద వీడియో చేయమన్నాడు. సో అతను చెప్పిన దాని మీదనే ఈ వీడియో అయితే చేసిన. అట్లే మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.